ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆదివారం పునరుద్ధరణ శుభాలు, వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? బాగుండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. మీ అందరి కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా ఈ ఆదివారం దినంలో కూడికిని మరలా ఆయన నామాన్ని మహింపరచడానికి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా మన కూడికను ప్రారంభించుకుందాం. మనకున్న సమయంలో దేవుని చిత్తంలో కూడిక క్రమంగా ఆశీర్వదకరంగా జరిగేలాగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కొన్ని ప్రార్థనాస్తుల కొరకు అందరూ ప్రార్థించండి. ఐడియల్ లేని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పనులు లేకుండా చాలామంది ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి, మంచి పనులు దొరికేలాగా. అలాగే గృహాలు కట్టుకునే వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రయాణమై వస్తున్న వారి కొరకు, వెళ్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థించండి. అలాగే మరి నా కుమార్తె మెడికల్ రిపోర్ట్లు రావాలి, అందరూ భారం కలిగి ప్రార్థించండి. ఎందుకంటే రిపోర్ట్లు వస్తే మరి 19వ తారీఖు నా కుమార్తె పుట్టినరోజు, దానికి ముందు ఇక్కడ ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా ప్రార్థించండి. ఈ రేపు ఎల్లుండిలోపు రిపోర్ట్లు వస్తే మరి చాలా సంతోషం. అందరూ కూడా ప్రార్థించాలి సంజన కొరకని మనవి చేస్తూ ఉన్నాను. తమ్ముడు జీవన క్షేమకరంగా వెళ్ళారు. 17వ తారీఖున వాళ్ళ అన్నయ్య గారిది ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంది. కార్యక్రమం అంతా కూడా ఆశీర్వదకరంగా జరిగేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే వాళ్ళ అమ్మగారు ఇంక ఇక్కడే ఉన్నారు, మరి సెలవు ఇంతవరకు ఇవ్వలేదు, ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. యజమానుల మనసు మార్చి మరి ఆమె కూడా వెళ్ళేలాగా, వివాహంలో పాల్గొనేలాగా నయోమి గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే నరేంద్ర వాళ్ళ అమ్మగారి కొరకు శుక్రవారం కూడా ప్రార్థన చేస్తాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లి గారు ప్రార్థన చేయండి. వారి కుమార్తె కొరకు కూడా ప్రార్థన చేయండి. కుటుంబం కొరకు, సంపూర్ణ కుటుంబం కొరకు అందరూ కూడా ప్రార్థించాలని తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు, సర్వ సృష్టికి కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన మనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఉదయం నుంచి పని చేసుకుని మరలా ఈ పునరుద్ధరణ కూడుకులో నేను ఆమెను స్తుతించడానికి, ఘనపరచడానికి నేను నీ బిడ్డలందరికీ ఇచ్చిన యోగ్యతను బట్టి నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, వచ్చి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభా, నన్ను ఎదుగు హృదయవాంఛలు తీర్చండి తండ్రి. ఇదిగో అనేక ప్రార్థనావసరాల కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ఇది నరేంద్ర వాళ్ళ అమ్మగారి కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నారు, తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుమార్తెను, సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభా, అనుషమ్మ గారు ఇచ్చినటువంటి ప్రార్థన అవసరం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఆ గృహం డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభా, అవన్నీ కూడా త్వరగా యజమానుడికి మంచి మనసు హృదయాన్ని దయచేయండి. నేను ఆ పేపర్లన్నీ కూడా త్వరగా ఇవ్వడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో నీ నామలు ప్రార్థిస్తూ ఉండగానే కార్యం జరుగునుగాక ప్రభా. ఎదుగో తండ్రి, అలాగే చంద్రపాల్ అన్నయ్య గారి విషయంలో కూడా మీరు అనేక కార్యాలు చేశారు. ల్యాండ్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా కృపను అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఎదుగో తండ్రి, పనులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలామంది ఉన్నారు ప్రభా. వారికి మంచి పనులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. పని చేసుకుంటూ నీ నామాన్ని మహింపరిచే కృపద ఇచ్చండి ప్రభు. ఎవ్వరు ఖాళీగా ఉండకూడదయా, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో ఐడియల్ లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారి కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎదుగో తండ్రి, నీ నామంలో కార్యం జరుగునుగా కానీ బిడ్డలు మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. నేను సహాయం దయచేయండి ప్రభా. యజమానులకు మంచి మనసు హృదయాన్ని దయచేయండి ప్రభా. ఐడియా రినవల్లో కృప చూపమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో ప్రయాణమై వెళ్తున్న బిడ్డల కొరకు, వస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. క్షేమకరమైన ప్రయాణాలు మీరు దయచేయండి. ఇదిగో ప్రభు, నయోమి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో కుమారుడు వివాహం తండ్రి ప్రభా, 17వ తారీఖున ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంది, వెళ్ళలేకపోతూ ఉన్నారని ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఇదిగో నీ చిత్తమైతే వివాహానికైనా తండ్రి ప్రభా, గృహం చేరడానికి మీరు సహాయం దయచేయండి. యజమానులకు మంచి మనసు హృదయాన్ని అనుగ్రహించండి. టికెట్లు తీయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, వచ్చిన బిడ్డలందరూ మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రార్థించి కూడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ ఉండగా క్రమంగా, మర్యాదకరంగా, ఆశీర్వదకరంగా కూడుకు జరిగించండి.
ఇదిగో తండ్రి సమయంలో నేను ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను దీవించండి. వాహనాల చుట్టూ మీకు కంచి వేసి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు. ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్నటువంటి నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇదిగో చంద్రపాలనని బట్టి సన్నిభావం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో బండిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నేను సన్నిభావం మరి ఇదిగో మ్యాక్ బుక్ తీసుకున్నారు ప్రభా. నేను నీ కృపలో తండ్రి నేను క్రమంగా పనిచేయడానికి సహాయం దయచేయండి. అద్భుత రీతిగా ప్రభా నేను ఇంకా నేను ఈ సంగీత పరిచయని మీరు బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో త్రియేక దేవుని నామంలో నేను మ్యాక్ బుక్ని అస్తలకు ప్రతిష్ఠిస్తూ ఉండగా ప్రభా నేను ఇదిగో అద్భుత రీతిగా బిడ్డ వాడబట్టడానికి మీరు సహాయం దయచేయండి తండ్రికి స్తోత్రాలు. ఎదుగో తండ్రి ప్రభు నాయన ఎదుగో నేను పాటలు పాడుచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నేను మంచి స్వరాలు దయచేయండి ప్రభు. ఏక స్వరంతో గలమెత్తిని నామను మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎదుగో యానివర్సరీ కూడికి వస్తుంది ప్రభా. ఎదుగో కోయర్ టీంను బలపరచండి. ఎదుగో ఈ గురువారం నుంచి ప్రాక్టీసులు చేస్తూ ఉండగా కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన ఇదిగో మేమందరము చక్కని ఐక్యతలో ప్రేమలో సమాధానంలో ఉంటూ ఇంకో ఈ మందిరాన్ని బలపరుస్తూ అభివృద్ధిపరుస్తూ యానివర్సరీ కూడికి నేను ఘనంగా జరిగించుకోవడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆలోచన విధానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా నాయన కీర్తన భాగం చదివిన వారిలో మీరు ఉండండి. ఇదిగో ప్రత్యేకమైన పాట పాడుచిన వారిలో సాక్ష్యాలు చెప్పుచిన వారిలో మీరు ఉండండి. ముఖ్యంగా వాక్యం చెప్పుచున్నటువంటి నీ కుమార్తెని జ్ఞాపకం చేసుకోనికి స్తోత్రాలు. ఎదుగో తండ్రి కొద్ది నిమిషాలు నిలబడి నీ మాటలు బోధిస్తూ ఉండగా బలమును దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, నేను శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఎటువంటి భయం ఆందోళన కలవరం ఏదీ లేకుండా ప్రభా ఇది ఇక్కడ నిలబడి అనేక మంది నీ బిడ్డలు నీ మాటలు నేర్చుకోవాలి, అనేక మందికి ప్రభా తెలియపరచాలి ప్రభా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా ముగింపు మాటలు దీవుని ఆశీర్వాదాలతో మరల మేము తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఇదిగో ఈ దినం వంటలు చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసపడి ఆహార పదార్థాలు తయారు చేశారు. వారికి చెందవలసిన దీవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. వారి కుటుంబాన్ని బిడ్డలను సమస్తాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఇంకా అనేక మంది బిడ్డలు ప్రార్థన అవసరాలు కోరి ఉన్నారు ప్రభా. నేను వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పుష్పతమ్మ గారు బలహీనంగా ఉండి రాలేకపోయారు, బలపరచండి. నీ చిత్తంలో శుక్రవారం నీ సందుకు రావడానికి సహాయం దయచేయండి. ఇంకా అనేక మంది బిడ్డలు నేను శుక్రవారం దినాన్ని రాలేకపోయారు. వారందరూ కూడా నేను వచ్చే శుక్రవారం ప్రభు యవనస్తుల కొడుకులో ఉండడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. శుక్రవారం జరిగే యవనస్తుల కొడుకులో కూడా మీరు తోడుగా ఉండండి. వాక్యం చెప్చండి. కుమారుని జ్ఞాపకం చేసుకోండి. నేను యవనస్తులకు కావలసినటువంటి మాటలు ఆయన బిడ్డ ద్వారా మీరు పలికించమని ప్రార్థిస్తూ ఇదిగో కూడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. అన్ని విషయాలు మీరు సహాయం చేసి దీవెనకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఈ సమయాన్ని మరి కోరి వరకు ఇస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరచండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి స్తుతి పాట పాడుకుని ఆ నామాన్ని కనపడదాం. అందరికి వచ్చిన పాట నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, నీవు ఉంటే నాకు ఏ భయము లేదని పాట పాడుకొని ఆయన నామాన్ని కనపడదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకు అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదము పంపుతావయ్యా. మేలు కొరకు అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదము పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. కొట్టబడిన వేళ గాయం కట్టేవాడు ఆయన, బాధించిన స్వస్థపరిచే దేవుడు ఆయన.
బలపరిచేవి నీవే, బాధించిన స్వస్థపరిచేవి నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకు అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదము పంపుతావయ్యా. మేలు కొరకే అని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదము పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదము పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదము పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడవబడిన వేళ నన్ను చేరదీసినావే, విడవబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదము పంపుతావయ్యా. మేలు కొరకే అని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదము పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ
పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రతి ఒక్క ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను కూడా ప్రార్థిస్తూ ఉండగా నాకు దయచేయమయ్యా అని అందరము కూడా ప్రార్థనాపూర్వకంగా గలమెత్తాయి నామాన్ని మహింపార్థం. ప్రార్థించి నేను చేరే భాగ్యం నాకు దయచేయి నిరంతరం ప్రభువా అని అందరము కూడా స్వరాలు తెరిచి ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించే నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించే నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గృహలో దానియేలు పొందిన శక్తి ఈ లోకంలో మాకు కూడా కావాలయ్యా. నీతో నడిచే వరం మేము పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. నీ సిలువను మోసే కృప ఈ లోకంలో ఉండగానే మాకు దయచేయమయ్యా అని అందరం కూడా స్వరాలు తెరిచిపడదాం. గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థించగా ఆత్మను దించిన దేవుడు నేను పాడు ప్రతి చోటలా దిగరాదేవని అందరము కూడా స్వరాలు తెరిచి పాడదాం. పేతురు ప్రార్థిస్తూ ఉండగా ఆయన ఆత్మ దింపాడు, ఆత్మశక్తితో నింపాడు. మనము కూడా ఆత్మతో నింపబడేలాగా ప్రార్థిద్దాం.
ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ 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 అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి అవునయ్యా, ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం మాకు కావాలయ్యా. ఇదిగో నేను ప్రార్థిస్తూ ఉండగా నీ అభిషేకం, అవునయ్యా మీరు మాకు కావాలయ్యా. మీరు కావాలి తండ్రి, ఇప్పుడే నాయన ప్రభువా మీరు కావాలని మేము స్వరాలు తెలిసి పాడుచూ ఉండగానే తండ్రి ప్రభువా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా అందరూ స్వరాలు తెలిసి నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. దేవుని స్తోత్రం, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఆరాధన చేసుకుందామండి. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని నామాన్ని మనం ఆరాధన ద్వారా దేవుణ్ణి స్తుతించుకుందాము. అందరికి వచ్చిన పాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండి నేను పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండి దావీదు ఏ విధంగా అయితే పలికాడో ఈ రాత్రికాల సమయంలో మనం కూడా నేను ఎల్లప్పుడూ ప్రభువా నిన్న మాత్రమే సన్నతిస్తానని అందరం కూడా స్వరాలు తెలిసి గలమెత్తి ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. మానను మానను. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడదాం. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన నాయన మారని మీ ప్రేమయ్య, నిత్యుడైన తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకో. మీ కన్నీళ్ళున్న, దుఃఖమున్న, మీ స్థితిగతులు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన మార్చగలిగే సమర్థుడని. పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న ఆయన నామముకే స్తుతి కలిగినగా కన్న యోబును జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో నీకున్న ఆస్తులన్నీ కోల్పోయావేమో, నీ కన్నవారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, నీవు పీల్చుకునే ఊపిరే నీకు బరువైందేమో, గుండె పగిలేలా ఇప్పుడే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న సమస్తము ఆయనకు మాత్రమే మహిమను. ప్రతి ఒక్కరు దగ్గర చప్పట్లు కొడదాం. గ్లోరీ. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా, ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను
మానను మానను మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు నాకు ఆకాశమందునని దావీదు ఏ విధంగా అయితే పలికాడు, ఆ విధంగా మనందరము కూడా ఎన్నో అవమానాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనవారే కాదన్నా సరే, కన్న కొడుకే ఆ దావీదుని తరుముతూ ఉన్న సమయంలో, అయ్యా నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఆకాశమందుని చేతులెత్తి ప్రార్థించే దావీదుని జ్ఞాపకం చేసుకో. నీవు నాకుంటే చాలయ్యా, నాకేది అక్కర్లేదు, నేను ఎల్లప్పుడూ నిన్ను మాత్రమే స్తుతిస్తాను, నేను ఆ మాట మాత్రమే నిన్ను కీర్తిస్తానని గలమెత్తి అందరము కూడా ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కర్లేదు, నీవు నాకుంటే చాలయ్యా, నాకేది అక్కర్లేదు. మరొకసారి పడదాం. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను మానను మానను. నీవు చేయనది నాకు ఇప్పుడే తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందును అని అందరము కూడా, అయ్యా నువ్వు చేసేది నాకు ఇప్పుడే తెలియదు కానీ ఇక మీదట మేము తెలుసుకునే వారిని మమ్మల్ని ఉంచండి అయ్యా అందరము కూడా. ఇదిగో ప్రస్తుతము సమస్తము దుఃఖమేనాయన, దుఃఖకరమైనటువంటి జీవితంలోనే మేము ఉన్నాం ప్రభువా. చెప్పులు కొడదాం అందరము కూడా. అందరూ కొంచెం ఆరో చరణం పాడుకుందాం. సంకల్పము పిలుపుంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. అవునయ్యా, సంకల్పను పిలుపుంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని విలువైన సిలువకై అనుమతించినాయి, విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను.
చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను అందాన మేలుకే ఆరాధన యేసుకే అందాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను 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 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదు నిత్యమైన కీర్తి నా నోట నుండి దావీదు ఏ విధంగా పలికాడు. ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఎప్పుడు కూడా యెహోవాను స్తుతించే వారంగా ఉన్నాం. ఆయన స్తుతించడం మంచిది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన స్తుతించట ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషం ఆనందం సంతోషంతో ఆనందంతో ఎప్పుడు ఆయన స్తుతిస్తున్నాం. ఆయన ఆరాధనలన్నీ కోల్పోయినా సరే గుండెలు పగిలినా సరే ఆయన్నే స్తుతించి నీకున్న వారందరూ విడిచిపెట్టినా సరే ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అందాన మేలుకే ఆరాధన యేసుకే అందాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను. అవునయ్యా నిన్నెప్పుడు ఆరాధిస్తామయ్యా నిన్నెప్పుడు స్తుతిస్తామయ్యా నీ సన్నిధిలో సావయ్యా. అవునయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆనందం ఉందా ప్రభా. ఇదిగో తండ్రి మా ఊపిరి ఆగేంత వరకు ప్రభా నిన్ను స్తుతిస్తామయ్యా. ఇదిగో ప్రభా ఎన్ని సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శోధనలు వచ్చినా ఇదిగో మా బంధువులు వదిలేసిన మమ్మల్ని ఎంతోమంది అవమానించిన నిన్ను స్తుతిస్తూనే ఉంటాం ప్రభా. సమస్తం మీరు ఇచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో నిన్ను స్తుతిస్తూనే ఉంటాం ప్రభా. నేను ఈ లోకంలో మిమ్మల్ని స్తుతించడం తప్ప మరి ఏది మేము చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపగా సాగేదా నేను తిరుగను
ఆరాధిస్తామయ్యా. Yes, Lord. Glory. అవును ప్రభా, నిన్ను మాత్రమే ప్రేమిస్తామయ్యా. నీ హృదయంలో ఉన్నటువంటి వ్యాధులు ఇప్పుడే యేసు నామములో తొలగిపోవును గాక. నీ రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త వైపు నీ చేతులు చాపి, ఇదిగో నీ సన్నిధిలో మోకరిస్తామయ్యా. తీసుకుంటూ ఉన్నాను. అవునయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. Yes, Lord. మేము మెనతిరగమయ్యా. Yes, Lord. నీ నామములో ప్రార్థిస్తూ ఉండగానే అవునయ్యా, మా ప్రార్థన మనవులు ఆలకించే దేవా నీకు స్తోత్రం. అవును ప్రభువా, నిన్నే వేణు తీరుగా నీ సన్నిధి. Yes, glory. Yes, Lord. నీ మార్గములో సాగిగా ఇప్పుడే నీ హృదయంలో ఉన్నటువంటి బాధను యేసయ్యకి చెప్పు. నీ హృదయంలో ఉన్న వ్యాధులు ఇప్పుడే యేసయ్యకి చెప్పు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ఆయన నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిగా నిరసించగా సాగిగా నీకు స్తోత్రమయ్యా. తీరుగా. అవును ప్రభువా, నిన్నే ఆరాధి. Yes, Lord. నిన్ను మాత్రమే ఆరాధిస్తామయ్యా. అవును ప్రభువా, అవునయ్యా, మా ప్రాణమున్నంత వరకు నిన్ను ఆరాధిస్తామయ్యా. Yes, Lord. మేము వెనతిరగమయ్యా, వెనకడుగు వెయ్యం తండ్రి. ఇదిగో నేనున్నా, నా కుమారుడు నా కుమార్తెను భయపడకండి, నీ భుజం తట్టి నిన్ను నడిపించే దేవుడైనా, నిన్ను ధైర్యపరిచే దేవుడైనా. ఇప్పుడే నాయన ప్రభు, నీ పిల్లల మనసులో ఉన్న మనవులు మీరు ఆలకించండి. ఇదిగో ఎంత దుఃఖముతో ఆరాధిస్తూ ఉన్నారు, హృదయ వేదనతో ఆరాధిస్తూ ఉన్నారు. నీవేను తీరుగా విషయంలో నీ వెనక తిరగం ప్రభువా.
తిరిగి చూడము తండ్రి ప్రభా. నేను మా ముందున్నది సర్వసృష్టి గల నేను సర్వశక్తిమంతుడు అయ్యా ప్రభా. మా ముందు నడిచే దేవుడు నీవే తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మా కుటుంబంలో ఉన్న సమస్యలు ప్రభా, మా హృదయంలో ఉన్న వ్యాధులు ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో మోకరించి ఇప్పుడే నేను ప్రార్థిస్తూ ఉండగా మా మనవులు ఆలకించండి అయ్యా. మా మనవులు ఆలకించండి ప్రభా. ఎన్నో బాధలు ప్రభా, ఎన్నో శ్రమలు తండ్రి, ఎన్నో దుఃఖములో ఉన్నాం ప్రభా, ఎన్నో బాధల్లో ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, యోబు ఏ విధంగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లునుగాక ఏ విధంగా పలుకుతూ ఉన్నాడు ప్రభా. ఇదిగో మేము కూడా అదే విధంగా పలుకుతూ ఉన్నాం ప్రభా. మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి యేసు నామములో. ఇప్పుడే 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 నీ పిల్లలందరూ ప్రార్థిస్తూ ఉండగానే వారు ప్రార్థన మనలో ఆలకించండి ప్రభా. ఇదిగో 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 నాకు మొర్రపెట్టుకు నీకు ఉత్తరం ఇచ్చిన మీరు సెలవిచ్చిన దేవుడు తండ్రి ప్రభా. ఇప్పుడే నీ సన్నిధిలో మొర్రపెడుచు ఉండగా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరు మొర్ర ఆలకించండి ప్రభా. ప్రతి ఒక్కరు మొర్ర ఆలకించండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభు, వారికి ఉత్తరం ఇవ్వండియా, సమాధానం ఇవ్వండి తండ్రి. ఇదిగో మా జీవితంలో సమాధానం లేదు, మా కుటుంబంలో శాంతి లేదని ఎంతమంది పిల్లలు బాధపడుచు ఉన్నారు. వారి కుటుంబంలో యేసు నామములో ఇప్పుడే సమాధానం పొందుకునుగాక. యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో నిల్చుండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మనసారా ఆరాధించుకునే కృపనిచ్చారు. మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నిరసింపగా సాగేదా. నీవేను దుర్గని యేసయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, నీ బిడ్డలందరూ నీ పిల్లలందరూ మనసారా నిన్ను ఆరాధించారు. ఇదిగో ప్రభా, వారి జీవితంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ప్రభా, సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నేను ఇదిగో ప్రతి ఒక్కరు ప్రభా, ప్రతి ఒక్కరు మనసులో ఉన్న వ్యాధులను మీకు తెలియపరిచారు తండ్రి ప్రభా. ఇప్పుడే తండ్రి ఇదిగో నీ దుఃఖ దినముల సమాప్తమవును సెలవిస్తున్నందుకు మీ స్తోత్రములు తండ్రి ప్రభా. ఇదిగో నీ కన్నిటిని నాట్యంగా మారుస్తానని మీరు సెలవిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో మారను మధురంగా మార్చిన దేవుడు తండ్రి ప్రభా. మారాలంటే చేదు అనుభవాలు మా జీవితాల్లో ఉన్నాయేమో, ఇప్పుడే మధురంగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీరు మధురంగా మార్చగలిగే సమర్థుడు ప్రభా. నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రము నాయనా. ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించిన నిత్యము ఆయన కీర్తన నోట నుండి దావీదు ఏ విధంగా అయితే పలికాడో ప్రభా, ఇదిగో ఈ సమయంలో మేము కూడా అదే విధంగా పలుకుతూ ఉన్నాం ప్రభా. మాకున్న సమయంలో తండ్రి ప్రభాని స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము చేసిన స్తుతులపై మీరు ఆశీర్వదించేందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం రాజా. ఇదిగో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి ప్రభు, సంఘంలో ఐక్యత కలిగించండి ప్రభు, సంఘంలో సమాధానం అనుగ్రహించండి ప్రభు. నీ కృపతో ప్రతి ఒక్క హృదయాన్ని నింపండి అయ్యా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయనా. ఇదిగో తండ్రి ప్రభు, ఇంతవరకు ఆరాధించాం ప్రభు, నిన్ను స్తుతించాం ప్రభు, నిన్ను ఘనపరిచాం, మహింపరిచాం తండ్రి. ఇదిగో మీరు మాకు ఇచ్చిన ప్రాణం మా భిక్ష ప్రభు. ఇది ఇదిగో తండ్రి, మీరు ఇచ్చినటువంటి భిక్షతో తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించాం ప్రభు. సహాయం దయచండి, జరిగే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. మీకు స్తోత్రములు ప్రభు. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం ఈ ప్రార్థన మనవులన్నీ మీ సన్నిధికి చేర్చుకోండి. ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో అందరూ నిలబడినట్లయితే కీర్తన భాగం చదువుకుందాం. ఆసక్తి కలిగిన వారు వచ్చి
కీర్తన భాగం చదవండి. నూట 37వ కీర్తన భాగం. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 137 అధ్యాయం చదువుకుందామండి. ఆయన కృప నిరంతరం ఉండును. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుకుంటుంటివి. వాటి మధ్యనున్న నివరంజి చెట్లు మన సీతారాలు తగిలించితిమి. అచ్చట మనలను చేరుకున్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి. అవి మన వలన ఉల్లాసము కోరిడి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనుగాక. యెహోవా ఎదోమ జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దాని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరు కదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టుకునివాడు ధన్యుడు. చిన్న వాక్యం దేవుడు. హల్లెలూయా. కూర్చుందాం. కీర్తన చదువున తమ్ముని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. చదవబడిన కీర్తన భాగం అయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన భాగం. ఇది దుఃఖంతో కూడినటువంటి కీర్తన భాగంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆఖరి వచనంలో మనం చదివినట్లయితే, నీ పసిపిల్లలను పట్టుకున్న వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఇక్కడ మనం ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే, పసిపిల్లలను పట్టుకొని కొట్టువాడు, బండకేసి కొట్టువాడు ధన్యుడు అని కనిపిస్తోంది. అంటే ఇక్కడ బండకేసి పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటే పిల్లలను కొట్టేస్తే ధన్యుడు కాదు. ఆ మాటను బట్టి అందరూ పిల్లలను బండకేసి కొట్టారు. ఈ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే, పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటే, పసిపిల్లలు అంటే చిన్నపిల్లలు, మనకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు అని అర్థం. అక్కడ మనకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని బండకేసి కొట్టాలంట. మనం ఎప్పుడైతే మనకున్న సమస్యని మనం బండకేసి కొడతామో అప్పుడు మనం ధన్యులమంట. అంటే మనకున్నటువంటి సమస్యని మనం వదిలిపెట్టేయాలి. ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేసి మనం వదిలిపెట్టేస్తే మనం ధన్యులమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ కీర్తన భాగం చాలా మర్మంతో కూడుకున్నది. ఈ కీర్తన భాగాన్ని వివరించాలంటే చాలా సమయం పడుతుంది కనుక సమయం కొద్దిగా ఉంది. మనకున్న సమయంలో కార్యక్రమం ముందుకు వెళ్ళాలి కనుక మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా దేవుడు చేసిన మేలను బట్టి సాక్ష్యాలు చెప్పాలనుకుంటే వచ్చి సాక్ష్యాలు చెప్పి ప్రభుని మహింపరచవలసిందిగా కోరుచూ ఉన్నాను.
ఎవరు సాక్ష్యాలు చెప్పేవారు లేనట్లయితే అందరికీ వందనాలు. నా పేరు చింటూ. మరి గడిచిన కాలం అంతా దేవుని కృపలో భద్రంగా కాచి నన్ను బలపరిచాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. 6 సంవత్సరాలు ఈ రోజుతో కంప్లీట్. నేను వచ్చి ఖత్తర్కి వచ్చి 3 సంవత్సరాల కిందట ఇంటికి వెళ్ళానంటే మళ్ళీ వెళ్దామంటే మనసు వస్తలేదు, ఎందుకో ఏమో. మీ అందరు ఇటు సైడ్ ఓబుద్ది అయితే లేదు. నాకైతే అందరు ఇక్కడ నాకు చాలా మంచి అనుభూతినిచ్చారు. మంచి కుటుంబం వల్లే అందరు ఉన్నారు నాకు. అందుకే నేను ఇంటికి కూడా వెళ్తలేను ఈ సంవత్సరం. ఇంకో 2 సంవత్సరాలు ఇక్కడనే ఉంటా. మరి ఇంకో 2 అద్భుతాలు జరగబోతున్నాయి నా లైఫ్లో. వీటి కోసం అని వెయిట్ చేస్తున్నా. ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా. మరి మొన్ననే చెల్లి పెళ్ళి చేసేసిన కాబట్టి ఇల్లు టెండర్ పెట్టిన ఈసారి. మరి జరుగుతుంది ఏదైనా కానీ, కొంచెం ఓపిక పట్టాలని చెప్పేసి మా అమ్మ అంటుంది కాబట్టి ఓపిక పడుతున్నాను. ఏదైనా కానీ అన్నీ అనుకోకుండా ఈ సంవత్సరమే జరగడం అనేది నాకు చాలా ప్లస్ అయినాయి. ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేను ఇప్పటిదాకా. అయితే నాకు కొన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు వెన్నంటి ఉండి నా స్నేహితులే కానీ, మా ఫ్యామిలీ మెంబర్సే కానీ, ఎక్కడున్నా కానీ మనం ఇచ్చే ప్రేమ మంచిగా ఉంటే తిరిగి వాళ్ళు కూడా మనల్ని ఒకటి తిరిగి చూసుకుంటారు. నా లైఫ్లో నాకు అందరిని ఒకటి తిరిగి చూసుకుంటూ పోతాం. కొందరు మోసం చేసినా వాళ్ళకు తిరిగి ప్రేమించుట్ల విషయంలో ఎప్పుడు వెనక్కి రాము. కానీ ప్రతిసారి నేను ఉన్నారా నీకేం బాధ అని చెప్పి ఫ్రెండ్ గాడు ఒక చిన్న మంచి మెమొరబుల్ చేసింది నా లైఫ్లో. వాళ్ళ భార్యను చైన్ తాకట్టు పెట్టి నాకు 50,000 రూపాయలు ఇప్పించిండు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాడితోట డబ్బులు లేవని ఎంతోమందిని అడిగి మా ఫ్రెండ్ గాడు అని చెప్పేసి వాడు నాకు సాయం చేయాలని చెప్పి చూసిండు. వాళ్ళ భార్య మొన్ననే రీసెంట్గా పెళ్ళయింది. వాళ్ళ భార్య చైన్ పెట్టి మనకి ఇచ్చిండంటే అట్లాంటి స్నేహం ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తుండంటే దీనికి అంతటి కారణం మనం నమ్మిన సిద్ధాంతం. ఆయన ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను నమ్ముకున్న విశ్వాసం నా దేవుడు. నాకు ఏ బాధ వచ్చినా నేను పొద్దున్న లేవని ప్రార్థన చేసుకుంటా. ప్రతి ఒక్కరికి తెలియదు ముచ్చట. సుందరన్న పాపం ప్రతి ఒక్కసారి నాకు చెప్తాడు, తమ్ముడు ప్రార్థన చేసుకోరా, నువ్వు నిలవర్రా, నువ్వు రక్షణ తీసుకో, మారుతావరా, మారమనసు పొందరా అని. కానీ అన్నకు తెలియదు, ఎందుకంటే ఎవరితో చెప్పుకోలేను ఈ మాటలన్నీ. అన్న నాకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ప్రార్థన చేసుకుంటా, నేను ముందు వెళ్ళేటప్పుడే కానీ ఏ కష్టం వచ్చినా అని చెప్పేసి అన్నతోనే ఒక్కోసారి చెప్తా. కోపంలో తిడతాడు నన్ను చాలాసార్లు. ఫస్ట్ ఎక్క తిట్టాడంటే సుందరన్న ఒక్కడే నన్ను చాలా తిడతాడు. చర్చికి ఎప్పుడు వచ్చినా ఎక్కడున్నా కానీ కూడా మెసేజ్ పెడతాడు. రాకున్నా కానీ కూడా నువ్వు ఈరోజు రాలేమంటే నీ మక్కలు ఇరగొడుతుంటాడు. అంతే. సరే, అందరికి వందనాలు. చాలా సంతోషం. కొత్త ఐడి కూడా వచ్చేస్తుంది. మరలా లైసెన్స్ కూడా అప్లై చేద్దామని అనుకుంటున్నా. మా పాస్టర్ అన్న సాయం చేశానంటే సంతోషం. మరి అక్కడ జాయిన్ చేశానంటే ఇంకా దాని గురించి కూడా కొందరు డబ్బులు ఇస్తారు. ఏ బాధ లేదు దాని విషయంలో కూడా. నాకైతే సంతోషంగా ఉన్నది. దీని అంతటికి కారణం దేవుడు. నాకు సాయం చేసేది మాత్రం ఫ్రెండ్స్. ఆ మాట కోసం అందరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చింటి కొరకు ప్రార్థన చేయండి. యవనస్తులు బలవంతుని చేతిలో బాణం వంటి వారని వాక్యం సెలవిస్తోంది. ఆ విధంగా ప్రతి విషయంలో బాణంలా దూసుకుని వెళ్ళాలి. ఐడి కూడా ప్రొఫెషన్ మారింది. ఆ పేపర్ కూడా ఇచ్చి ఉన్నారు. లైసెన్స్కి అప్లై చేయాలి. లైసెన్స్ కొరకు కూడా అందరూ ప్రార్థన చేయాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. అలాగే సంజన కొరకు కూడా అందరూ ప్రార్థన చేయండి. మెడికల్ రిపోర్టులు త్వరగా రావాలని అందరూ ప్రార్థన చేయండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సాధ్యపరిచే దేవుడు కనుక ఈ యొక్క సమయంలో నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేయాలంటే వచ్చి ప్రార్థన చేయండి. గాక సమయం ఇచ్చిన దైవదాసులకు నా ప్రత్యేకమైన వందనాలండి. మీ అందరికీ నా వందనాలు.
వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు దేవా. మమ్మను మానక నిత్యము అనుదినం ప్రేమిస్తున్న మీ దయగల నామను బట్టి, కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము వేవేల దూతలతో స్తుతిగానాలు అందుకుంటున్న దేవా, నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రవ్వ, ఈ పునరుద్ధాన దినమును ప్రవ్వ నీ సన్నిధిలో ఉన్నామంటే ప్రవ్వ, అది నీవు నాయన మా పైన చూపించిన ఉచితమైన జాలి దయా కృప వలన మాత్రమే ప్రవ్వ. మాకంటే శ్రేష్ఠులు, మాకంటే గనులు, మాకంటే యోగ్యులు ప్రవ్వ ఈ లోకంలో నాయన ఈ సమయాన్ని చూడలేకపోయారు ప్రవ్వ. నాయన ఎందుకు పనికిరాని మాకు ప్రవ్వ, యోగ్యత లేని మమ్మను ప్రవ్వ ప్రేమించి నాయన ఈ సమయాన్ని ఇచ్చిన దేవా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా శ్రమలో, కష్టంలో, ఇరికి ఇబ్బందుల సమస్తములను మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించిన దేవా, నాయన నీవు చేసిన మేళ్ళను బట్టి, ఉపకారం బట్టి నీకు రుణస్త్రాలని నాయన నీ పాదములు చెంత చేరి నేను ఒప్పుకొనిచున్నాను ప్రవ్వ. నీకే వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదిగో ప్రవ్వ, మరి ముఖ్యంగా నాయన ఇక్కడ నాయన మరి ఏ బిడ్డ అయితే నిలబడి ఉన్నారో ప్రవ్వ, నాయన వారిని ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకోండి ప్రవ్వ. నాయన నీ సన్నిధిలో నాయన ప్రవ్వ ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రవ్వ నీ కృపతో నింపి ప్రవ్వ. యేసయ్య, ఆ బిడ్డ ఏ మాటలు అయితే చెప్పుచున్నారో వాటిని దీవించండి ప్రవ్వ. నాయన నీ మాటలు మాత్రం మాకు వినిపించమని అడుగుచున్నాం తండ్రి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి దేవా. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ. నాయన ప్రవ్వ చెప్పిన ప్రతి మాట కూడా ప్రవ్వ నాయన ఏ ఆత్మకి ఏ వాక్యం అయితే కావాలో ప్రవ్వ ప్రతి మాట మా హృదయాలకు నాయన సంధింప చేయమని అడుగుచున్నాం తండ్రి. హృదయానికి అత్తుకున్నటకు సహాయం దయచేయండి ప్రవ్వ. నాయన ఏ ఆత్మకి ఏ వాక్యం అయితే కావాలో నీకు తెలుసు ప్రవ్వ. నాయన జ్ఞానివైన దేవ, నీకు సమస్తము నీకు సాధ్యమైనది ప్రవ్వ. ఆకాశము తట్టు కనులైతే చూచుండగా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చుచున్నదని కొనుచుండగా మీ దగ్గర నుండే కదా మాకు సహాయం వచ్చుచున్నది ప్రవ్వ. నీవే కదా మాకు మేలు చేయవాడు ప్రవ్వ. నీవేం కదా మాకు కృప చూపువాడు నీవై ఉన్నావు తండ్రి. సహాయం దయచేయమని వాక్యం ద్వారా ప్రవ్వ నాయన ప్రతి ఒక్క బిడ్డని దర్శింప చేయమని అడుగుచున్నాం తండ్రి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి, అభివృద్ధి చేయండి ప్రవ్వ. నీటి నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె నాయన మేము ఉండుటకు, నాయన ఫలించుటకు, అభివృద్ధి పొందుటకు సహాయం దయచేయమని, మరి ముఖ్యంగా వాక్యానుసారమైన జీవితాలు మాలో ఉండుటకు సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభావ మా జీవితాంతకాలం నాయన మేము వాక్యానుసారమైన జీవితం జీవించుటకు సహాయం దయచేయమని కృపతో జ్ఞాపకం చేసుకోమని, అవి కొద్ది ప్రార్థన చిన్న ప్రాథమిక పాసాన్ని చేర్చుకోమని నజరేడనే యేసయ్య పుణ్యపాదాలు పట్టుకొని బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం అంటే కొత్త వారిని చాలామందిని ప్రోత్సహించాలి. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా కొన్ని మాటలు నేర్చుకున్న మాటలని ఇక్కడ నిలబడి అందరూ కూడా బోధించాలి అని తెలియపరుస్తూ ఉన్నాను. మనకున్నటువంటి వాగ్దానం అదే, సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయండి, అందరూ కూడా ఆయనకు శిష్యులుగా తయారవ్వాలనేదే మా యొక్క ఆలోచన విధానం. దయచేసి ప్రతి ఆదివారం కూడా సంఘంలో ఉన్న వారికి ఒకరికి ఒక 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు అవకాశం ఇవ్వబడుతుంది కనుక దయచేసి అందరూ సిద్ధపాటు కలిగి ఉండండి. అనూసమ్మ గారు చెప్పాలి, సునీత అమ్మ గారు చెప్పాలి, అందరూ చెప్పాలి వాక్యం, దేవుని వాక్యం. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రతి ఆదివారం కూడా కొత్త వారు అందరూ కూడా నిలబడండి. త్వరలో రక్షణ తీసుకుని చింటూ కూడా చెప్తాడు ఒక గంట సేపు వాక్యం. అందరూ కూడా చెప్పాలి, దయచేసి గమనించండి. అలాగే మరి దినం ఆదివారం పెద్దగారు కూడా సంఘానికి రావటం ఎంత సంతోషకరం. ప్రతి ఆదివారం వస్తే ఇంకా సంతోషకరం. ప్రతి ఆదివారం కూడా రావాలని ప్రార్థన చేయండి. అలాగే శుక్రవారం 2 ఆరాధనలు ఉండబోతా ఉన్నాయి మనకి. మన ఆరాధన యథావిధిగా ఉంటుంది. మళ్ళీ రాత్రికాల సమయంలో కూడా ఒక ఆరాధన ఉండబోతూ ఉంది. దయచేసి అందరూ కూడా రావాలని తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే పెళ్లి రోజు ఉంది సహోదరుది, అందుకనేసి కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక అందరూ రండి. ఇంకా మీకు తెలిసిన వారిని కూడా తీసుకుని రండి. సాయంకాలం ఏ సమయంలో ఉంటుంది అనేది నేను సమయాన్ని మీకు తెలియపరుస్తాను. అలాగే యానివర్సరీ కూడుకు కొరకు కూడా కోయర్ టీమ్ని మీ గ్రూప్లో పంపించడం జరిగింది. దయచేసి వారందరూ కూడా గురువారం నుంచి ప్రాక్టీస్కి రండి. అందరూ కలిసి ప్రభునామాన్ని మహింపర్దాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఆనందికి సమయాన్ని నేను ఇస్తా ఉన్నాను.
మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనములు. మరి సమయం ఇచ్చిన దేవత దేవునికి, అలాగే మరి పాస్టర్ గారైన రాజ్ కుమార్ అన్న గారికి, వదినికి, మరి పాస్టర్ గారు అన్నయ్య చంద్రపాల్ అన్న గారికి నా వందనాలు. మరి ఈ సమయంలో అయితే నన్ను తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ నేను ఏమైనా తప్పులు చెప్తున్నాను క్షమించండి. నాకంటే మీరు అందరూ పెద్దవాళ్ళు, జ్ఞానవంతులు. చెప్పాలని ఆశపడుతూ నేను చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా తప్పులు క్షమించండి. చనిపోతే బ్రతుకుందా, దీనికోసం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చనిపోతే బ్రతుకుందండి. మనం చనిపోయిన తర్వాత ఒకళ్ళే చెప్తున్నారు, ఎవరికి తెలియదు అంటారా? చనిపోతే బ్రతుకుంది అసలే. అంటే ఈ బ్రతికే బతకలేకపోతున్నాం, మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా ఇంకో బ్రతుకు కావాలని కోరుకుంటున్నారండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్నామంటే చనిపోతే బ్రతుకు కొరకే. ఈ లోకంలో ఏదో మనకి రావాలి చేయాలని కాదు, ఏ లోకం విషయంలో కాకుండా పైలోకం కొరకే చెప్పి ఆయన ఈరోజు మనం ఎలా కూర్చున్నాము. మరి వాక్యంలో చూసినట్లయితే 1 కొరింథీ 15:31 1 కొరింథీ 15:31. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోచున్నాను అని చెప్పెదను. మనుషుని రీతిగా నేను ఎపోసులో మృగములతో పోరాడిన ఎలడ నాకు లాభమేమి? ఒకసారి ఆగినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొరింథీయులు సంఘానికి రాస్తూ దినదినము నేను చనిపోచున్నాను, అయినా ఒకవేళ నేను బ్రతికితే దానికి లాభం ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఒక జ్ఞానం లేని వ్యక్తి తినుచు త్రాగుచు మోసపోకుడి అని చెప్పేసి చెప్తున్నాడు. ఒక అతను ఈ లోకంలో కొంతమంది అనుకుంటారు ఏమని, ఈ బ్రతికంటే ఏంటి, తినటం త్రాగటం, ఇదే జీవితం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి తినటం త్రాగటం బ్రతకటం అదేం కాదు. ఎందుకంటే మరి చదివినట్లయితే 34 నుంచి చదువుదాము. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన కొందరికి లేదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, కొంతమంది అనుకుంటారు కదా ఇక్కడ ఏం లేదు జీవితం, ఇంకా మీరు వేరే లోకం ఉంది, వేరేది ఉంది, మీరు అందరూ పెచ్చోళ్ళ, అసలు ఈ రోజుల్లో ఏమన్నా ఉందా అసలు అని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే తెలియని వ్యక్తులు. ఇక్కడ మన క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా నిజానికి నమ్మరు. అసలు చనిపోతే బ్రతుకుందా అంటే, మనం చూసినట్టయితే ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూస్తాము. అప్పుడు దాకా మనతోనే ఉంటారు. మన ఫ్యామిలీలో ఎవరొకరు చనిపోతారు కదా, అప్పుడు దాకా మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతాడు, మనం తిండే తింటారు, చనిపోతారు. చనిపోయినప్పుడు అలా కప్పెట్టినప్పుడు ఎప్పుడన్నా అంటే ఏడ్చి ఇంటికి వచ్చేసి స్నానం చేసి యథావిధిగా భోంచేసేద్దాం. కానీ అసలే ఒక మనిషి చనిపోయాడు, మనతోనే ఉండేవాడు కదా, ఇప్పుడు మట్టిలో ఉన్నాడు, అసలు ఏం జరుగుతుంది అని ఎవరు కూడా ఆలోచించము. ఏంటంటే అంతెందుకండి, ఒకవేళ సపోజ్ నేను చనిపోయాను అనుకోండి, అప్పుడు ఆనంది చనిపోయింది, ఆనందిని తీసుకెళ్ళారని అడుగుతారా? శవం ఉంది అక్కడ, ఆ శవాన్ని ఇంకా తీసుకెళ్ళదని అడుగుతారు. నిమిషంలో పేరు మారిపోతుంది. ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిన వెంటనే ఆ పేరు ఉండదో ఏమీ ఉండదో. తీసుకెళ్ళండి, ఆ శవాన్ని తీసుకెళ్ళలేదా, వాళ్ళ బంధువులు వస్తున్నారంట అంటారు. మనిషికి ఉన్న విలువ ఇది. అదే కాకుండా మట్టిలో ఉన్నప్పుడు మనము కొంతమంది ఈ విషయం కోసం ఎవరైనా ఆలోచిస్తారా? అసలు ఎవరు ఆలోచించరు. అంతెందుకంటే మన క్రైస్తవుల్లో ఒక పాట ఉంటుంది, అత్య దినములందు ఆ పాట పాడినప్పుడు పాడకూడదు ఈ పాట ఇప్పుడు అనేస్తారు మనోళ్ళు. భయము. ఎందుకంటే ఒకటి స్కూల్లో ఉంటుందండి, స్కూల్లో ఏదైనా హోంవర్క్ అయినప్పుడు అందరూ లైన్లో నుంచోబెడతారు కొట్టడానికి. ఎదురున్న వ్యక్తిని ఫస్ట్ కొట్టేస్తారు సారు. వెనకాల లైన్ నుంచి వెనకాల ఉన్న వాళ్ళకి ఇంకా భయం వేసేద్ది. ఎదురున్న వాళ్ళు కొట్టేసినా పర్వాలే, ఎప్పుడైతే వెనక వ్యక్తిని వీళ్ళకంటే ముందు వెనకాలలో భయపడతారు. ఈయన్నే ఇలా కొడుతున్నాడంటే నన్ను అంతకంటే ఎక్కువ కొడతారు. నేను కూడా అంతే, ఎప్పుడు ఎదర లైన్లో నుంచుని దాని భయం మళ్ళీ గట్టిగా కొడతారేమో అనుకుని సార్లే ఆ వెనక లైన్లో నుంచునే వాళ్ళు.
అంటే ముందు ఏది జరుగుతుందో మనకు తెలుసు. ఆ సమయంలో ఆలోచిస్తా నన్ను గట్టిగా కొడతారేమో అని. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి ఆ గోతులకు వెళ్ళాలి. కానీ ఆ గోతు ఎవరో దాని కొరకు ఆలోచించరు కూడా. ఏదో సంపాదిస్తున్నాము, ఉన్నాము, తింటున్నాము, ఇల్లు ఉంది, ధనం ఉంది, బిడ్డలు ఉన్నారు, ఇదే చూసుకుంటాం జీవితం అంటే. కానీ చనిపోయిన తర్వాత అసలు ఏముంటుంది? అదే కొరింథీయుల్లో 15 అధ్యాయంలో 20 వచనంలో చూసినట్లయితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి ఇప్పుడైతేనంటండి ముందుగా ఎవరు లేపబడ్డారు? క్రీస్తు మృతులలో నుంచి లేపబడ్డారు. ఆయన అసలు ఎందుకు వచ్చిన ఈ లోకానికే? ఆయన మానవ శరీరమై ఉండి ఆయన లేపబడ్డారంటే, ఆయన లేపబడారంటే ఆయన మన కొరకే కదా మరణించారు. ఆయన అంటే దేవుడు, ఒకవేళ దేవుడే వచ్చి ఇలా తప్పులు చేయకుండా ఉంటే మనలాంటి వాళ్ళు ముదిరోళ్ళం కదా ఎక్కువ ఏమంటాం, నువ్వు మనిషిగా బ్రతికి ఉంటే ఇలా ఎలాగ వెళ్తామో మీరు కూడా వెళ్తారు అని చెప్పి దేవుడిని ప్రశ్నించే జనాలు లేరంటారా? తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని ప్రశ్నించారు. ఏదైనా కార్యం జరగకపోతే నేను ఏం చేశాను దేవుడా, నాకు ఎందుకు కార్యం జరగట్లేదు అని చెప్పేసి మనమే దేవుని ప్రశ్నిస్తాం. ఆ విషయంలో కూడా దేవుని ప్రశ్నించవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? ఇలాంటి ప్రశ్నలు రాకూడదనే తన కుమారునే ఈ లోకానికి పంపించారు. ఈ లోకానికి పంపించి ఆయన మన కొరకు మరి మనిషి శరీరంలో ఉండి 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి మరణించి మృతులలో నుంచి అంటే ఆయన ప్రథమ ఫలంగా లేవబడ్డారంట ఆయన ముందుగా. ఎవరు? యేసుక్రీస్తు గారు. మరి అదేవిధంగా మరి యోహాను సువార్త 12:24 అధ్యాయం చదివినట్లయితే, యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉందును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించినంట. దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిగా చెప్తున్నారు. అంటే మనకు అందరికీ తెలిసిన వాక్యం ఏంటండి? పిచ్చుకలకు గూళ్ళు ఉన్నాయి, పిచ్చుకలకు అన్నిటికంటే శ్రేష్ఠులని ఎవరండి? ఎక్కువ ఎవరు శ్రేష్ఠులు? మనమే. ఆది కాండంలో కూడా దేవుడు ఏం చెప్పాడు ఆదాముకి ఏదైనా వనంలో ఉన్నప్పుడు మనిషిని చేసినప్పుడు ప్రతి జంతువుల్ని ప్రతి చెట్టుని పెట్టి ఆదాముకి ఏం చెప్పారు? నువ్వు ఏలుదువు, నువ్వు అది అన్నిటికీ పేరు పెట్టమని చెప్పారు. ఎవరికి? ఆదాముకి. అంటే ఒక మనిషికి అంటే మనకు పుట్టిన పిల్లలుగా మనం పేరు పెట్టగలం. అంటే మనకంటే చిన్నోళ్ళు, మనకంటే తక్కువ వాళ్ళు. మరి ఆదాము కూడా ప్రతి జంతువుకి, ప్రతి చెట్టుకి, ప్రతి పండుకి, ప్రతి దానికి ఆదాము పేరు పెట్టారు. ఇక్కడ గోధుమల గింజల అంటే చెట్ల కంటే, పక్షుల కంటే, జంతువుల కంటే, అన్నిటికంటే శ్రేష్ఠులు ఎవరు? మనుషులు ఎందుకు శ్రేష్ఠులు అంటే ఆయన స్వరూపంలో మనము ఆయన చేసి ఉన్నారు మట్టికి మనము అన్నిటికంటే గొప్పవాళ్ళు. ఇక్కడ మళ్ళీ రెండో విధంగా చూసినట్లయితే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెడల అది ఒంటిగానే ఉండదునంట. ఒకవేళ గోధుమ గింజ చావకుండా ఉంటే ఏ గిన్నెలోనో ఎక్కడైనా పెట్టుకొని ఉంటే అది చావదు. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చావదు. అది చావకపోతే అది మొక్క వస్తుందా? రాదు. గోధుమ గింజే కాదు, ఆవ గింజే కాదు, ప్రతి గింజ భూమిలో పడి అది చచ్చిపోవాలి, కుళ్ళిపోయి అది చచ్చిపోయిన తర్వాతే అది ఒక వృక్షంగా మారి అనేక చెట్లని, అనేక ఫలాల్ని, మళ్ళీ ఆ ఫలాలతో పాటు అట్ల నుంచి కూడా విత్తనాలు వస్తాయి. ఎన్ని వస్తాయి మరి మనకి వ్యవసాయం చేశారు ఇక్కడ అందరూ. మరి వ్యవసాయం చేసిన వాళ్ళు ఉంటారు. వ్యవసాయం చేసినప్పుడు ఒక ఎకరంలో ఎన్ని మనము ఆకుమాడి వేస్తాము? ఒక ఎకరానికి ఇంచుమించు ఒక 10 కేజీలు 20 కేజీలు అనుకోండి. కానీ అది ఎన్ని వస్తాయి తర్వాత? ఆకుమాడిలో వచ్చిన తర్వాత ఒక 20 బస్తా. తక్కువ నేను చెప్తున్నాను మామూలుగా. ఒకవేళ మనము 20 కేజీలకి ఎంత లేదని వేసుకున్నా కూడా ఒక 50 బస్తాల దాకా వస్తాయి, తక్కువలో తక్కువ. అన్ని బస్తాలు ఎలాగొచ్చినాయి? ఆ రైతుకు కూడా తెలుసా ఇన్ని ఇలా వస్తున్నాయని చెప్పేసి? ఏం తెలీదు. ఆ రైతు కూడా ఏంటంటే భూమిలో పడేసిన వెంటనే అయ్యే వస్తాయి కదా అనుకున్నారు. నిజానికి అవి చచ్చిపోయి పైన ఒడ్డుకి తొక్క కూడా పైన తేలుతూ ఉంటుంది. మనము ఆకుమడి తీసినప్పుడు వెళ్ళినప్పుడు తేలుతూ ఉంటుంది. నా చిన్నప్పుడు మా నాన్న చేసినప్పుడు నేను వెళ్ళేదాన్ని అందులోకి. అవి తేలితే అవి మన వాళ్ళేం పట్టించుకోరు, తీస్తూ ఉంటారు. కానీ దేవుడు అక్కడ ఉపమాన రీతిగా చెప్తున్నాడు, నీకంటే మొక్క శ్రేష్టమైంది,
మొక్కే చచ్చి బ్రతుకుతుంది. నువ్వు చస్తే ఎందుకు బ్రతకవు అంటే ఈ లోకంలో నేను అన్యులు అన్నదే వేరే క్యాస్ట్ వాళ్ళని కాదు, దేవుడిని ఎరగని వాళ్ళే అన్యులు అంటారు. మానవులు అన్యులు అంటే హిందువులు ముస్లిమ్స్ అనుకుంటారు, కానీ అదేం కాదు. మనలో కూడా అన్యులు ఉన్నారు. తెలియని వాళ్ళందరూ అన్యులే, తెలిసిన వాళ్ళు మాత్రమే అబ్రహాం పిల్లలు. అయితే మనం అన్యులుగా ఉన్నామా దేవుని పిల్లలుగా ఉన్నామా అని చూద్దాం. మరి కొరింథీయులకు రాసిన పత్రికలలో 12 మొదటి కొరింథీ 15వ అధ్యాయం 36. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపదు కదా అని చెప్పేసి తిడుతున్నారు. ఎవరినంటే తెలియని వాళ్ళని. అంటే మనకు కూడా తెలియదు. కొరింథీయులకు మరి సంఘానికి రాస్తూ మనల్ని కూడా అంటున్నారు, ఓ అవివేకి, నీకు తెలీదా? భూమిలోకి చస్తేనే కానీ విత్తనం ఫలించదు కదా, నీకు తెలీదా? గోధుమ గింజ అయినా కూడా ఆవ గింజ అయినా ఏ గింజ అయినా కూడా చచ్చిపోతేనే బ్రతుకుతుందంట. అంతేకాదండి, ఇప్పుడు మరి చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11:16. ఆ, 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఒకసారి అన్న ఎవరు కోరుకుంటున్నారు? అయితే వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అని చెప్పేసి ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఈ హెబ్రీ పత్రిక 11:16 అంటే నీతిమంతులు. మనకు ఫస్ట్గా నీతిమంతులు అంటే ఎవరండి? విశ్వాసకర్త. నీతిమంతులు అంటే ఎవరు? మన బైబిల్ గ్రంథంలో అబ్రాం గారు కుమారు ఇస్సాకు కుమారు యాకోబు, ఇలాగా ఒక్కొక్కళ్ళం పెట్టి వస్తుంది. అంటే ఇందులో చెడు క్రియలు చేసిన వాళ్ళు పేర్లు పెట్టారు కానీ పిలవబడలేదు. ఇప్పుడు అబ్రాం గారు కుమారుడు ఎవరండి? ఇస్సాకు అంటే ముందు ఎవరు? ఇస్సాకు అంటే ముందు ఎవరు పుట్టారండి? ఉపపత్రికి పుట్టిన ఇస్మాయేలు ఒకటే, దేవునికి తోడు అని అర్థము. ఇస్మాయేలు ఆయన కూడా పుట్టారు కదా, కానీ ఆయన పేరు ఎందుకు ఎక్కువసార్లు రాలేదు? కుమారుడు అంటే ఎవరు వచ్చారు? ఇస్సాకు కుమారులు ఎవరండి? యాకోబు, ఏసేబు. కానీ అసలు మోసం చేసింది ఎవరండి? యాకోబు. కానీ పేరు ఎక్కువ ఎవరితో వచ్చిందండి? మీరు అడగొచ్చు, యాకోబు మోసం చేశాడు, అయినా దేవుడు ఎందుకు బైబిల్లో యాకోబు సంతానాన్ని ఎక్కువగా అభివృద్ధి పొందారు అంటే, యాకోబు మోసం చేయటం కరెక్టే, మోసం అంటే తప్పే, కానీ తప్పు ఒప్పుకుని విడిచిపెట్టాడు అతను. మరొకసారి మోసం చేయలేదు. ఆయనే మోసపడ్డాడు. ఎవరి దగ్గర? మాంగారైన లాభం దగ్గర ఆయన మోసపోయాడు. మొదటగా మోసం చేసింది ఆయనే. ఆ మోసాన్ని మళ్ళీ ఒప్పుకుని విడిచిపెట్టాడు ఆయన, దాన్ని కంటిన్యూ చేయలేదు. అందుకే ఆయన్ని దేవుడు రాయించాడు. ఎవరిని? యాకోబుని. యాకోబు కుమారులు ఎంతమంది అండి? 12 మంది. యాకోబు ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని భయభక్తులు కలిగి కూడా యాకోబు పేరే ఇశ్రాయేలు. మనోళ్ళు ఇశ్రాయేల్ అంటే వేరే దేశం అనుకుంటారేమో, నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ఇశ్రాయేల్ అంటే దేశం అని. ఇశ్రాయేల్ అంటే దేశం కాదండి. యాకోబు గారు మారిన పేరే, దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు గారికి 12 మంది సంతానం. 13వ సంతానం దీనా. కాకపోతే ఆ రోజుల్లో స్త్రీలను లెక్క పెట్టేవారు కాదు. అయితే ఆ 11 మందిలో కూడా ఎవరిని దేవుడు ఎన్నుకున్నారండి? ఏసేబుని ఆయన ఎన్నుకున్నారు. తర్వాత ఏసేబు గారి పేరే ఉంటుంది ఇక్కడ ఏసేబును ఐగుప్తుకు రాజుగా చేశాడు దేవుడు. ఆ విధంగా మరి ఏసేబును కూడా అలాగే. ఈ రోజున మనం ఏదైనా క్రియలు ఏదైనా చేసినా మన పేర్లు లెక్కింపబడతాయా? అంత విశ్వాస పిల్లల పేర్లే ఇందులో లేరు. మనం ఎంత అండి ఈ లోకంలో? మొన్న నాకు జరిగిన విషయం ఏంటంటే, మా ఇంట్లో 2 వ్యక్తులు చనిపోయారు ఒకదానితోటి. మొన్న మా ఆయనలో వదిన చనిపోయింది, నిన్న మా బావగారు చనిపోయారు. ఆయన నన్ను చూసుకునేవారు నా చిన్నప్పటి నుంచి. అప్పుడు నాకు వాక్యం చెప్పాలని అయితే ఏం తెలియదు, బాగా బాధలో ఏడుతున్నాను. అదే టైంలో అన్నీ మెసేజ్ పెట్టారు.
అసలు నిజంగా నేనైతే ప్రిపేర్ అవ్వలేదండి. నిన్న మా మేడమోళ్ళు ఇంటి దగ్గర ఉంటారు వల్ల ప్రిపేర్ అవ్వడానికి బైబిల్ తీయడానికి ఉండదు. నిన్నటి కాని సమయంలో నేను చాలా బాధలో ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నా, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, గోతులో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు దాకా మనతోనే తిరిగారు, మనతోనే ఉన్నారు, మనం తిండే తిన్నారు, ఆ గోతులో ఏం జరుగుతుంది, ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఎప్పుడు ఏదో శుక్రవారం వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, యథావిధిగా చర్చికి వస్తున్నాము, వాక్యం వింటున్నాం, భోజనం చేస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, సెలవు అయిపోతుంది. ఇదేనా జీవితం? ఆ చనిపోయిన తర్వాత అసలు ఏంటి జీవితం? మరి చూసినట్లయితే ఇక్కడ అయితే వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోకమందున్న దేశమును కోరుచున్నారు. అబ్రామ్ గారు, ఇస్సాక్ గారు, అనేక మంది, యోబు గాని కాంచి, దానియేలు కానించి ప్రతి ప్రవర్త ఏ దేశం కోసం చూస్తున్నారంటండి? పరలోక సంబంధమైన దేశము. అసలు అబ్రామ్ గారు ఆస్తి ఎంతండి? దేశాలు ఉన్నాయి ఆయనకు ఆస్తి. ఆయన కుమారుడు ఇస్సాక్ కూడా అలాగే ఉంటాయి. అన్ని దేశాలకి ఆస్తులు. మనకు 1 సెంటు స్థలం ఉంటేనే ఈ రోజుల్లో ఆగం. 1 సెంటు స్థలం ఉన్నా, ఒక 2-3 కాసులు బంగారం ఉన్నా కూడా ఆగం. నా ఎంత ఏమీ లేదు, నాకు మెడలో వేసుకుని చైన్లు వేసుకుని మొత్తం తిరిగేదాం, మనంత ఎవరో లేరు అన్నట్టుగా తిరుగుతాం. మన దగ్గర ఏదైనా ఆస్తి ఉన్నా, ఇంటి దగ్గర నాకు బోలంత ఉంది, నాకు లెక్కలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ మరి అబ్రామ్ గారికి దేశాలు ఆస్తులు ఉన్నాయి. అయినా వాళ్ళేమి గర్వించలేదు. వాళ్ళంట పరలోక సంబంధమైన దేశమునే కోరుచున్నారంట. ఈ లోకం అసలు ఇక్కడ ఇచ్చిన ఆస్తిని కానీ, ఈ సంతోషాన్ని కానీ వాళ్ళు ఏమీ కోరట్లేదంట. పరలోక సంబంధమైన ఆస్తిని మాత్రమే కోరుతున్నామంట. ఈరోజు నువ్వు నేను ఏం కోరుకుంటున్నావు? ఒక్కొక్కసారి అనుకుంటాం మనలో మనం, నేను కూడా చాలాసార్లు అనుకున్నా, ఏంటి ఈ దేశానికి వచ్చే మనల్ని విడిచిపెట్టి పిల్లల్ని, భర్తని, అందరినీ, ఇంతేనా జీవితం? ఈ గల్ఫ్ అయిపోతుంది లైఫ్ అంతా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. ఇక్కడి నుంచి బ్రతికి వెళ్తామో లేదో కూడా తెలీదు. నిన్నటి కాలం ఎవరో ఒక ఆమె చనిపోయింది, ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నారు కోయిట్లో. ఏమో మన కొరకు కూడా చేయొచ్చేమో. మీరు అనొచ్చు, ఎలాంటి మాటలు ఆడొద్దమ్మా, వాక్యం చెప్తే చెప్పు అని చెప్పేసి. కానీ మనం ఆ దారిలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఆ దారి అందరూ వెళ్ళాల్సింది మరణం అంటే. కానీ ఆ మరణం కొరకు ఎవరు మాట్లాడరు. నాకు చిన్నప్పుడు నాకు నిజంగా పాటలు పాడటం రాదండి. పాటలు పాడితే మైక్ తీసేసుకునేవారు మా చర్చిలో. నాకు చదవటం కూడా వచ్చేది కాదు. స్కూలు బడి ఒకటే మాది నా చిన్నప్పుడు. అప్పుడు ఏం చేసేదాన్ని, చనిపోయే వాళ్ళు ఉంటారు కదండి ఎవరన్నా, వాళ్ళ ఇంటికాడ దినం అని పెడతారు. దినం అంటే కృతజ్ఞత కూడిక అంటారు కదా. ఆ కూడికి పెట్టినప్పుడు ఎవరు వెళ్ళరు. అప్పుడు నా చిన్నప్పుడైతే ఎవరు వెళ్ళేవారు కాదు. మరి బాగా ఇంట్లో అయితే సమాధి గడికి వెళ్ళి కొవ్వొత్తులు అంటించేవారు, లేకపోతే వెళ్ళేవారు కాదు. ఆ ప్రార్థన గారు ఎవరు కూర్చొని ఇంకా నాకే మొత్తం స్టార్టింగ్లో వెళ్ళిపోయేదాన్ని. నిజంగా నాకు ఈరోజు అదే నాకు చాలా గౌరవంగా ఉంటుంది. ఆ రోజు మా చర్చిలో మైక్ నాకు ఇచ్చేవారు కాదు. ఆ దినం ఎవరన్నా చనిపోయారా, ఇంకా నేను బైబిల్ ఇచ్చుకుని వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు నాకు నిజంగా చదవటం రాదు. ఎందుకంటే మా సిఆర్ గారే నాకు సార్ గారు. ఇంకా ఆయనకి నేను టీఐ కాసుకొస్తే ఇంక అంతే. ఇంకా నేను బడి లేదు, ఏమీ లేదు. ఆయనకి అదే నేను పక్కన కూర్చొని మాట్లాడేదాన్ని సార్తో. అలా ఉండేది. ఎప్పుడైతే నాకు ఆ సమయం ఇచ్చేవారో, నేను ఆ చర్చిలో పాటలు వినటానికి కూడా తెల్లారగట్లు వేసేవారు మాకు. ఆ చర్చిలో పాటలు విని జ్ఞాపకం పెట్టుకుని ఆ దినం కాడికి వెళ్ళి పాటలు పాడేదాన్ని. అలా పాడతా దేవుని కృపను బట్టి ఈ రోజున మా ఊర్లో, మీరు గొప్ప అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, నేను ఎప్పుడు వెళ్ళినా నాకు పాటే కాదు కదా, మా ఊరిలో పక్క ఊరిలో కూడా ఏదైనా మీటింగ్ జరిగితే పెద్ద పెద్ద సభల్లో కూడా నా పేరు పిలిచి మరీ ఇస్తారు మైకు. అసలు నేను అడగను. అది నా గొప్ప కాదు, అది దేవుని కృప. మనం అనుకోవచ్చు మనకు సహాయం చేశారు, మనకి తోడున్నారు, మనకి ఇది ఉంది, అది ఉంది, నాకు ఇంత ఉంది అనుకోవచ్చు. కానీ ఆయన కృప లేకపోతే నువ్వే ఉండవు, అసలు నువ్వే ఉండవు. ఆయన కృపను బట్టే నువ్వు బ్రతుకున్నావు, నేను బ్రతుకున్నాను, మన పక్కన వాళ్ళు కూడా బతుకున్నారు. మనకి ఆయన లేని కృప ఎవరో మనకు చూపించరు. ఇక్కడ ఏమి, ఇక్కడ ఎలా అంటే ఎదురుగా మాట్లాడతారో పక్కకి వెళ్ళి వేరేగా మాట్లాడతారు. ఇది మనుషుల స్వభావం. నిజంగా ఇక్కడ ప్రేమ చల్లారిపోయింది. ఒక తల్లికి పిల్లకి ప్రేమలు లేవు, పిల్లలకి తల్లులకి ప్రేమలు లేవు. పిల్లలను కూడా అలాగే చూస్తారు తల్లిదండ్రులు. ఈ రోజుల్లో ఎంతమంది లేరండి పిల్లల్ని వదిలేసిన తల్లిదండ్రులు. మొన్న చూసాను, ఒక చిన్న పిల్లని వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. ఎన్ని జరుగుతున్నాయి. భర్తను భార్య చంపేస్తుంది, భార్య భర్తను చంపేస్తున్నారు, ప్రేమిస్తున్నారు అంటున్నారు, ఆ ప్రేమ కోసమే చంపేస్తున్నారు. ఇక్కడ ఏది శాశ్వతం? మనం దేనికోసం ప్రయత్నించాలి? ఇక్కడ అంత ఆస్తిపరుడైన అబ్రామ్ గారు, ఇసాక్ గారే చెప్తున్నారు, ఏ లోక సంబంధం కాదు పరలోక సంబంధం కోసం నేను చూస్తున్నానని చెప్పేసి. వాళ్ళకి దేశాలు ఉన్నాయి వాళ్ళకి.
మీకు తెలుసండి, వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు యాకోబు గారు కూడా అంతే. అంత కుటుంబాన్ని ఇచ్చుకుని ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ దేశాలు కొనుక్కుంటా వచ్చేవాళ్ళు. అలాంటిది వాళ్ళకి దేశాలు ఉన్నా కూడా వాళ్ళకి గర్వం లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఇంత ఉన్నా కూడా అసలు ఏమీ లేదు. మనకైతేనా దేశాలు కాదు కదా, నాకు అయ్యో మా ఊర్లో 1 సెంటు స్థలం ఉంది, 2 సెంట్లు ఉంది, దానికి 6 లక్షలు 8 లక్షలు వస్తాయి, ఇంకా నా ఎంత తోపు లేదు, ఇంటికి వెళ్ళినా కూడా బ్రతికేస్తానని చెప్పేసి మన వాళ్ళు చెప్తారు. నిజమేనండి. ఎలా బ్రతుకుతావు అసలు? దేవుని కృపలేదు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా? ఏమో మనం కుర్చీలో కూర్చుని ఏదైనా అవ్వచ్చేమో. ఇలాంటి మాట్లాడామనుకోండి, ఇప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడుతున్నా బట్టి నన్ను ఏం మాట్లాడట్లేదు, కానీ మామూలుగా డైరెక్ట్గా మాట్లాడాను అనుకోండి, ఆగు అత్తమాని చచ్చిపోయారు అనుకో, ఆ మాట్లాడకు, నేను చచ్చిపోతాను బాబు అన్నాను అనుకో, ఏంటి అలా మాట్లాడుకో అంటారు. కానీ మనం ఆ దారిలోకి వెళ్తాం, ఆ గోతులోకి వెళ్తాం. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. చిన్న పిల్లలు, మా అక్క అండి 33 సంవత్సరాలు, ఆమె చనిపోయింది, 2 పిల్లలు. ఎలా చనిపోయిందో తెలియదు. ఎంత విచిత్ర మరణం ఎటు నుంచి వస్తుంది. ఇవి ఇంకా మీకు తెలిసినట్టు అందరికీ ఇన్స్టాగ్రామ్లు టిక్టాక్లు కూడా ఉన్నాయి కదా, ఎక్కువగా యవ్వనస్తులు మాత్రమే చనిపోతున్నారు. యవ్వనస్తులే, వృద్ధాత్మలో ఉన్న ఎవరు చనిపోవట్లే. యవ్వనస్తులకి హార్ట్ అటాక్ వస్తుంది, యవ్వనస్తులకి యాక్సిడెంట్లు అవుతున్నాయి, యవ్వనస్తులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, యవ్వనస్తులే చంపేసుకుంటున్నారు. వృద్ధాత్మలు ఉన్న వాళ్ళకి నిజంగా లేదండి. మరి అలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, లేకపోతే వాళ్ళు తిండి బదులు అలా ఉన్నారు, గట్టిగా ఉన్నారో తెలియదు. కానీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే యవ్వనస్తులు చనిపోతున్నారండి. ముఖ్యంగా మన యవ్వనస్తుల కొరకే ప్రార్థన చేయాలి. వృద్ధాత్మలు ఉన్న వాళ్ళకి కోపాలు, వాళ్ళకి సేదత్వం పెరిగిపోయింది, అలా మాట్లాడేస్తున్నారు అనేవారు ఇది వరకు. ఇప్పుడు అదేం కాదు, సేదత్వం పెరిగింది వాళ్ళకి కాదండి, ఇప్పుడు మనకే యవ్వనస్తులకి. ఆ సేదత్వాన్నే కోపంగా పెట్టుకుని మనుషులు దేశించుకుని చంపేసుకుంటున్నారు. ఇక్కడ ఈ దేశం మన దేశం కాదని కూడా మర్చిపోతున్నారు. అంత భయంకరంగా జీవిస్తున్నారు ఇక్కడ. వ్యర్థమైన వీటి కోసం మనం ఎందుకు వచ్చాము? మన లక్ష్యం ఏంటి? మొదటిసారి మన కత్తరకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వచ్చాము? ఇంత ఉంటే చాలు, నా బిడ్డలలో ఉంటే చాలు అని చెప్పుకుని వచ్చిన వాళ్ళు మనం. ఈ రోజున ఆ మాట మనకు గుర్తుందా? ఉండి కోళ్ళు ఇంకా ఆశ పెరుగుతుంది, ఇంకా చేయాలని చెప్పేసి. మరి ఆ విధంగా ఉండొద్దు. మరి చనిపోతే బ్రతుకుందా అంటే బ్రతుకుందండి, కన్ఫామ్గా బ్రతుకుంది. మీరు యేసుక్రీస్తే గోధుమ గింజ కొరకు చెప్తున్నారు, చస్తే బ్రతుకుంటుందని చెప్పేసి ఆయన మరి పౌలు గారు రాశారు, కొరింథీ గారు రాశారు, ప్రతి ఒక్కరు సంఘానికి రాస్తున్నారు. అసలు నువ్వు చూస్తుంది ఈ దేశాని కోసం కాదు, దీని గురించి కాదు, నువ్వు చూసేది పై వాటి కొరకు. ఏ లోకం కాకుండా పైనున్న వాటిని వెతకండి అని చెప్పేసి అన్నారు. ఈ లోకంలో ఉన్న ఇట్ల కోసం వెతకొద్దు. ఎక్కడైనా 2 అంతస్తు బిల్డింగ్ ఉందా కొనేదాం, ఇది ఉందా కొనేదాం, అది ఉందా కొనేదాం కాదు. మనం చూసేది ఈ ఇహలోక కాకుండా పైనున్న వాటిని వెతకండి అని చెప్పేసి మరి భక్తులు పాట రాశారు, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. మరి అలాగే ప్రవక్తలు కూడా అలాగే నడిచారు. మరి ప్రవక్తలు నడవలేదంటారండి? మరి ఆయన్ని నమ్ముకున్న ప్రవక్తలందరికీ ఎంతెంత ఆస్తులు ఉన్నాయండి? చాలా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఈ రోజున మన చేతిలోకి బైబిల్ వచ్చిందంటే వాళ్ళ ఆస్తులను కూడా లెక్క చేయకుండా, బైబిల్ రాయాలంటే మనకలా పేపర్లు పెన్నులు ఏంటండి? ఆ రోజుల్లో ఒక జంతువుని చంపి ఆ జంతువు శరీరం మీద రాసేవారు బైబిల్ని. అందులో ఒక పొళ్ళైనను ఒక సున్నైనను కూడా తప్పు వచ్చినా కూడా మళ్ళీ ఆ చర్మాన్ని కాల్చేసి మళ్ళీ దాని మీద రాసేవారు. అలా రాసిన గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. ఈ రోజున అదే గ్రంథం కొరకు మనం చూడాలనుకోండి, ఆ చర్మం ఉంటుంది కంటే ఆ చర్మాలు లొంగ చుట్టి ఎక్కడ చంపేతారని చెప్పేసి కొండల మధ్యలో దాసేవారంట ఆ రోజుల్లో. ఎంతోమంది హతసాక్షులు అయ్యారు దాని కొరకు, ఈ బైబిల్ కొరకు. అవన్నీ తీసుకొచ్చి బైబిల్ గ్రంథంలో పెట్టారు. ఈ రోజున ఒకవేళ మనం బైబిల్ చదవాలనుకుంటే లారీలు వస్తాయి ఆ చర్మాలు, అయినా కూడా మనం చదవలేం, అంత ఎక్కువ. చిన్న పదం చదవాలంటే ఒక చర్మం కావాలి. మరి మనం ఈ రోజున చనిపోతే బ్రతుకుందా అన్న దాని కొరకు మాట్లాడుకున్నాం. చనిపోతే బ్రతికైతే ఉందండి, ఎందుకంటే దేవుడు ఒక మొక్క గురించి చెప్తున్నాడు. అలాగే మరి సీతాకోక చిలుక కూడా అదే విధంగా ఉంటుంది. ఒక గంగళ పురుగు ఏ రీతిగా ఉంటుంది? గంగళ పురుగు భయంకరంగా ఉంటుంది. ఇదివరకు నేను ఫస్ట్లో వచ్చినప్పుడు మరి రాజ్కుమార్ అన్న గారు అప్పుడు అలాగే టీవీలో వేసి చూపించేవారు పెద్ద సంఘంగా ఉన్నప్పుడు గంగళ పురుగు కొరకు. ఇలాగే దీన్ని గురించే చనిపోయిన తర్వాత బ్రతుకుంటుందని చెప్పి ప్రకృతిని చూపించి ఆయన ఆ రోజు చూపించాను. నాకు బాగా గుర్తు, నేను వచ్చిన కొత్తలో, అది 2022లో అవ్వచ్చు. అప్పుడైతే మరి నిజమే, ఒక గంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది? తర్వాత దాన్ని కప్పుకుని దాని చుట్టూరు ఒక గూడు కట్టుకుని అది చచ్చి మట్టి కూడా అవుతుంది. గుర్తుందని మీరు ఎవరైనా ఆడవాళ్ళు తీసినప్పుడు మట్టి కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? చనిపోయినప్పుడు మన్ను అవుతుంది ఏదైనా కూడా. అది చనిపోయి ఒక చీతాకోక చిలుకలాగా మారుతుంది. మరి గద్ద కూడా అంతే కదండి. గద్ద ఏ విధంగా మారుతుంది? దాని రూపం మార్చుకోవడానికి
వెళ్ళి ఒక పైకి వెళ్ళి తనంతా తనే ముక్కు కొట్టుకుని తన గోళ్ళు పీక్కుని ఏమీ లేని మామూలుగా ఎంత అంటే ఏమీ చేయలేని పరిస్థితిలోకి వచ్చేస్తుంది గద్ద. ఆహారం తినక, ఏమీ లేక, ఎవరు సాయం చేయక, ఎందుకంటే తన బ్రతకాలని తన ఇప్పుడున్న దానికోసం చూసుకోవట్లే. ఇప్పుడున్న ఈ గోర్లు తీసుకోకపోతే దానికి మంచి గోర్లు రావు, ఇంకా బలమైంది రాదు. అలాగా మరి దేవుడు ఎన్నో ఉదాహరణలకి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు ఎన్నో చూపించాడు. మరి ఆ విధంగా మరి చనిపోతే బ్రతుకుందే మరి ఈ లోకంలో, ఈ లోక సంబంధమైనది కాకుండా మరి పై లోకంలో మనకు కావాల్సిన దాని కొరకు మరి ఆలోచించి మరి దేవుడు ఏ విధంగా అయితే బ్రతకమన్నారో ఆయనే మార్గము సత్యము జీవం అన్నారు మట్టికి యేసుని ద్వారా మనం నడవాలని చెప్పేసి నా చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. ఆమె ఈ సమయం ఇచ్చిన మళ్ళీ రాసుకోవడానికి నా వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. అర్థమైందండి వాక్యం. చాలా మంచి మాటలు అవి. మన ఆత్మీయ జీవితానికి స్థితికి కావలసినటువంటి మాటలు. మనం చనిపోతే బ్రతుకుందా అంటే బ్రతుకుంది. శరీరం మాత్రమే కుళ్ళిపోద్దు కానీ ఆత్మ ఎప్పుడు కూడా చావదు, అది దేవుని యొద్దకు చేరుతుంది. అంటే మనం చనిపోయినా బ్రతుకుందా అంటే ఈ లోకంలో చనిపోయినా ఆ లోకంలో మన ఆత్మ బ్రతికే ఉంటుంది కనుక చక్కని మాట. గోధుమ గంజి కొరకు చాలామందికి తెలుసు. ఒక్కటే గోధుమ గింజ, అది భూమిలో పాతి పెడితేనే, అది చనిపోతేనే మరలా తిరిగి బ్రతికి ఎన్ని గింజలను ఇస్తూ ఉందండి? చాలా గింజలు ఇస్తూ ఉంది. సో ఒక గోధుమ గింజని ప్రభు ఒక ఉపమాన రీతిలో చెప్పారు. సో చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, కానీ మనం మాత్రం ఈ లోకంలో ఉన్న విషయాల కొరకు మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం. కానీ మనం చనిపోతే మరలా మనం జీవిస్తాము, మనం ఈ లోకంలో చనిపోయి ఆ లోకంలోకి వెళ్ళాలంటే మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి అనే విషయాల్ని మనం ఆలోచించలేకుండా జీవిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా గమనించండి. మనం చనిపోతే మనకి మరొక బ్రతుకు అనేది మన జీవితంలో ఉంది. సో మనం ఆయన ఏ మార్గాల్లో అయితే చెప్తూ ఉన్నారో ఆ మార్గాల్లో వెళ్తూ బ్రతికితేనే మనం పరలోకంలో జీవించగలుగుతాం. లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామండి? నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాం. సో మన ఆత్మ నరకంలో అగ్నిలో పడి కాలే విధంగా మనం ఉండకూడదు, కానీ మన ఆత్మ ప్రభు సన్నిధికి చేరి ఎప్పుడు స్తుతించే వారంగా ఉండాలి. అటువంటి జీవితం మనం జీవించాలి అంటే ప్రభు మాటలు మన హృదయంలో దాచుకుని వాక్యానుసారంగా జీవిస్తే మనం నిజంగా పరలోకం చేరగలుగుతాం. కనుక దయచేసి గమనించాల్సిందిగా కోరుచూ ఉన్నాను. హల్లెలూయా. ఇంకా వాక్యం చెప్పిన బిడ్డను ఇంకా ప్రభు స్థిరపరిచి బలపరిచిన కాక. ఇంకా కొత్త వారు ఈ విధంగానే 10-15 నిమిషాలు సమయం తీసుకోండి. అందరికీ సమయం ఇవ్వబడుతుంది. ఆదివారం మనమే ఉంటూ ఉన్నాం కనుక మన కుటుంబం సభ్యులు ఎలా మాట్లాడుకుంటాం అలా కొన్ని నిమిషాలు చక్కని మాటలు నేర్చుకుని మీరు ఈ విధంగా నిలబడండి. ఇక్కడ నిలబడాలి, ఆయన మాటలు బోధించాలి. ధైర్యంగా నిలబడండి. ప్రార్థనాపూర్వకంగా ఉంటే చక్కగా మాట్లాడగలుగుతారు. దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. అలాగే మరి శుక్రవారం ఆరాధనల కొరకు ప్రార్థన చేయండి. 19వ తారీఖు యవనస్తుల కూడిక ఉదయం మరి భోజనాలు మన బుజ్జి హెయిర్ ఆయిల్ న్యాచురల్ ఆయిల్ వారు మరి 7 వారాలు ప్రార్థనా కొడుకులు పెట్టుకొని ముగింపు సభని ఆ రోజు ముగిస్తూ ఉంటూ మనకి సంఘంలో భోజనాలని ప్రేమ మీద ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారు ఏదైతే ఆశించి 7 వారాలు ప్రార్థనా కొడుకులు ఏర్పాటు చేసుకున్నారో ప్రభు వారి జీవితంలో వారు ఆశిస్తున్నది పొందుకునేలాగా వారి కొరకు ప్రార్థించాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే సాయంకాల సమయంలో మన సహోదరి సుజాత గారు పెళ్లి రోజు ఉంది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది కనుక ఘనంగా దేవుని సన్నిధిలో కార్యక్రమం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. అందరూ రండి. దయచేసి అందరూ ప్రార్థించండి. 2 కొడుకుల కొరకు ప్రభు కృపల కొడుకులు జరిగేలాగా. ఈ సమయంలో కానుకలు పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం
కావాలి యాగముగా, దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైన కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. పాడమ్మా. దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహము కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహము అవ్వాలి యాగముగా. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. కావాలి మొదట నీవే, ఇవ్వాలి మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. హల్లెలూయా. ఆయన బలి అర్పణ కోరలేదు, కానీ ఆయన ఇష్టమైన జీవితం జీవించాలని, మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలని, మన హృదయంలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. శుక్రవార దినాన్ని ఎవరూ మిస్ అవ్వకండి. అనేక విషయాలు శుక్రవార దినాన్ని మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరలా 5వ సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం కనుక కొన్ని మంచి తీర్మానాలు, సంఘానికి కావలసినటువంటి తీర్మానాలని తీసుకోబోతూ ఉన్నాం కనుక అందరూ కూడా రండి, ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో ప్రభు కృప చూపులాగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అన్న చంద్రపల్లి గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాము. మోకరించగలిగిన వాళ్ళు మోకరిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి, ఈ పునరుద్ధాన దినాన్ని మీ సన్నిధికి కొద్దిమందిగా చేరి పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యతను బిడ్డ ద్వారా మాట్లాడించారు దేవా. పునరుద్ధానం గురించి దేవా, లేక ప్రభా, ఇదిగో తండ్రి, మరణమును జయించిన దేవుడవు దేవా. భూమి మీదకి వచ్చి ప్రభా మరణమును పొంది మరణమును జయించాలి దేవా. ఆ జయం మేము పొందుకోవటానికి దేవా మేము తప్పకుండా ఈ భూమి మీద మరణించవలసిన వారు విన్నాము. అటు మాటలు బిడ్డ ద్వారా పలికించారు. ఆ బిడ్డ ఇంకనూ ప్రభా ఇంకనూ ధ్యానం చేసుకోవాలి. గృహం కూడికల్లోనూ స్త్రీల కూడికల్లోనూ చక్కటి మాటలు ఇంకా మాట్లాడుకోవాలి. దాంట్లో ఉన్న అర్థాన్ని ప్రభా
అర్థాన్ని ప్రభా, ఇదిగో మేము చనిపోకపోతే ప్రభా మాకు ఆ పరలోకం లేదు. ఇక్కడ మాకు ఇచ్చిన ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. ఈ దేహం మాతో కూడా రాదు అన్న విషయాన్ని మేము తెలుసుకోవాలి. దేవా, మేము ఎప్పుడైతే ప్రభా ఇదిగో తండ్రి నీ కొరకై మరణిస్తామో మళ్ళీ మీ కొరకై జీవిస్తాము. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ అట్టి మంచి మాటలు బిడ్డ ద్వారా ఇంకనూ అనేక మంది ద్వారా పలికించండి, బలపరచండి, నేర్చుకోవటానికి తరబిద్దు పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి. పునరుద్ధాన దినాన్న ఈ యొక్క పునరుద్ధానం గురించి మేము ఆలోచన చేసినప్పుడు తండ్రి దేవా ఇదిగో తండ్రి పునరుద్ధానుడిగా మొట్టమొదటిగా ప్రభా విజయాన్ని పొందినటువంటి మీరు, ఆ తర్వాత మీ మార్గంలో రావాల్సినటువంటి మేము దేవా ఇదిగో తండ్రి ఏ రీతిలో మీరు ఆ పరలోకానికి ఆరోహణమైపోయారో ప్రభా, ఆరోహణమయ్యి మీరు కూడా వెనకాల నాతో పాటు ఈ రీతిలోనే ప్రభా మరి ఆ మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకుంటాను అనేది ప్రభు వారు ఇచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఈ రాత్రి కాలంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ మాటలు పలికినటువంటి ప్రభా ఆ బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఇంకా ఎవరి బిడ్డలను బలపరచండి, సన్నిని బలపరచండి ప్రభా, ఇంకా బిడ్డలందరినీ కూడా ప్రభా బలపరిచి దేవ వారు కూడా వాక్యంలో ఏదో ఆసక్తి కావాలి ప్రభా, అందులో ఉన్న శక్తి ఏంటన్నది తెలుసుకోవటానికి ప్రయాసపడాలి తండ్రి. అట్టి బిడ్డలుగా ఇక్కడ ఉంచమని దేవా అంటున్నావు కదా తండ్రి, కొద్ది మంది అయినప్పటికీ పర్వాలేదు, మీరు భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో మీరు కొద్ది మందిగా కూడుకుని ప్రార్థించినట్లయితే గొప్ప కార్యాలు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు వారు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నా ప్రియ సహోదరుని బట్టి వందనాలు ప్రభా. తన కుటుంబం బిడ్డలతో కలిసి ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి. వారి కుటుంబానికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఏమేమి కార్యక్రమాలు అయితే తలపెడుతూ ఉన్నారో అవన్నీ కూడా ప్రభా ఇదిగో తండ్రి మీ అందు అన్నీ కూడా ప్రభా సక్సెస్ఫుల్గా ప్రభా చక్కటి ఆరాధనకి అనేక మందికి సువార్తను పంచుటలో ఈ కార్యక్రమాలన్నీ ఉపయోగపడేలాగా సహాయం చేయండి. ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ఉండాలి తండ్రి. మీరు ఆ మధ్య నుండి కార్యక్రమం నడిపించండి. ఇదిగో అంతంత మాత్రంగా నేర్చుకుంటున్న మమ్మల్ని బలపరచండి. అన్ని విషయాల్లోనూ కూడా ప్రభా సహాయం చేయమని కూడి వచ్చిన బిడ్డలను బట్టి రాలేనటువంటి బిడ్డలను బట్టి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు ఆదరణ, ధైర్యము ప్రభా, సమస్యలు ప్రభా ఏ లోటైతే వాళ్ళకు ఉన్నదో ప్రభా దాన్ని తీసివేసి దేవుడవు ప్రభా. ఎందుకంటే భక్తి శ్రద్ధతో ప్రభా కన్నీటి ప్రార్థన మీకు కావలసినది. మోకరించినప్పుడు తండ్రి ప్రభా మరి కన్నీటి ప్రార్థనలో గొప్ప కార్యాలు జరిగాయి. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు యుగయుగములు చెల్లును గాక. యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలినంత బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలు తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము ఆయన కాపుదల భద్రత ఆయన సన్నిధిలో కూడా ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదా దేవుని ఆశీర్వాదము సంతోషము సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రభువు యేసు రక్తమే జయ, ప్రభువు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. హల్లెలూయా.